అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సెలవు ప్రకటించారు. అక్కడ సిబ్బంది లేక కేవలం హాస్టల్లో చదివే పిల్లలతో నామమాత్రంగా రిపబ్లిక్ డే నిర్వహించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో దేశభక్తిని పెంపొందిస్తూ, విద్యార్థులను ప్రోత్సహిస్తూ, జాతీయ పండుగలు ముఖ్యమైన రోజులుగా భావిస్తూ ప్రజలకు, విద్యార్థులకు ఆ రోజులు ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఏర్పాటు చేయాలి. కానీ అందుకు విభిన్నంగా విద్యార్థులకు సెలవు ప్రకటించడంపై ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు వంశీ ఫైర్ అయ్యారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సంబంధించిన అధికారులను కోరారు. నా పేరు వంశీ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న కళ్యాణదుర్గం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ నుంచి పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నడిపి ఈరోజు మన జాతీయ జెండాని ఎగరవేయాల్సిందిగా అని తెలియజేసింది. అయితే ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నటువంటి గోల్డెన్ బెల్స్ ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాల అనేది అక్కడ నడుస్తోంది. అయితే ఇప్పటికీ దాదాపు 600 నుంచి 800 వరకు విద్యార్థులు ఉన్నారు. అయితే ఈరోజు మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఎగిరేయాల్సింది పోయి అక్కడ ఆ స్కూల్ యజమాన్యం ఈరోజు గవర్నమెంట్ ఆదివారం అని చెప్పేసి సెలవు ప్రకటించి 600 మంది ఉన్న విద్యార్థులతో 30 మందితోనే ఈరోజు జెండా ఎగిరేసి చాలా అవమానపరచడం జరిగింది. కాబట్టి వెంటనే విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారులు అలాగే వీళ్ళందరూ